అంటే దేవుడు తిరిగి చెరలో నుంచి తన ప్రజలను రప్పించాడంట. ఐగుప్తులో చూస్తే మొదటిసారి ఆయన తన బిడ్డలను చెరలో నుంచి రప్పిస్తాడు, ఇజ్రాయేలీల్ని ఐగుప్తులోంచి. ఆ తర్వాత అనేక సార్లు వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, కష్టాల్లో నష్టాల్లో. లేక వాళ్ళు నడిపించే ప్రవక్త చనిపోయినప్పుడు, లేకపోతే వాళ్ళ నాయకుడు మారిపోయినప్పుడు, లేక వాళ్ళ నాయకుడు పడిపోయినప్పుడు వాళ్ళు కూడా ఆ నాయకుడితో పడిపోతూ ఉంటారు. అనేక సార్లు మరి యెహోవా వారిని తిరిగి చెరలో నుంచి రప్పించాడంట. అనేక సార్లు మనము యెషయాలో ఏమని ఉంటుందంటే, నా ప్రజలు జ్ఞానము లేక చెరలో పట్టబడ్డారంట. ఒక చోట ఏమో నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతారు, రెండు చోట్ల నా ప్రజలే అంటాడు. ఒక్కొక్కసారి మనము తిరిగి కొన్ని బంధకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి చెర, మానవుడు మనంతటా మనము చెరలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరికైనా రోగము తగ్గి మళ్ళీ వచ్చేసిందా ఎప్పుడైనా? ఎనీబడి హియర్? నొప్పి పోయి మళ్ళీ ఒక రోగం పోయి ఇంకో రోగం వచ్చిన ఎవరు ఉన్నారా? ఆల్మోస్ట్ అందరూ ఉంటాడు, 100%. నువ్వు చేతులు ఎత్తినా ఎత్తకపోయినా దేర్ ఆర్ పీపుల్ హియర్ 100%. ఒకటి పోయి మళ్ళీ ఇంకోటి వస్తుంది. కొంతమంది చెప్తారు, బ్రదర్ ఒకటి పోతే ఒకటి వస్తుంది బ్రదర్, దాని కొరకు ప్రేయర్ చేస్తారు. అది పోతే ఇంకోటి, ఇది పోతే ఇంకోటి, ఇది పోతే ఇంకోటి, ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత పెరిగిపోతూ ఉంటాయి. అరలో పుస్తకాలు పేరుకున్నాడు, లేక బట్టలు పేరుకుంటున్నాడు. సమ్టైమ్స్ యూ డోంట్ నో. అనేక సార్లు మానవుడు మరి చెరలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతమంది ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు, మళ్ళీ ఆర్థిక సమస్యల్లోకి వెళ్ళిపోతారు. కొంతమందికి చర్మ వ్యాధి పోతే గుండె వ్యాధి పోతే కిడ్నీ వ్యాధి, వీ గెట్ ఆల్ దిస్, చెరలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు తిరిగి వారిని చెరలో నుంచి రప్పించాడంట. అయితే ఎందుకు ఈ వాక్యం రాశాడంటే, నీవు ఎన్నిసార్లు చెరలోకి వెళ్ళినా సరే నిరీక్షణ అనేది నీలో చావకూడదు. ఏం చావకూడదు? నిరీక్షణ.